ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే కదలిక వచ్చిన క్రమంలోని త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వేలుపడుతుందని తెలుస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వ బాటలోని ఏపీ ప్రభుత్వం కూడా పయనిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగ కళాకారులను గౌరవించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విశాఖను సినిమా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, షూటింగ్ లొకేషన్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. నంది నాటకోత్సవాలకు కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నంది అవార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనువిప్పు చెందినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గద్దర్ అవార్డుల పేరిట సినిమా రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవార్డులను ఇటీవలే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గద్దర్ అవార్డులను, గద్దర్ను స్మరించుకునే విధంగా గద్దర్ పేరుతోనే అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఒక వెలిగాయనే చెప్పవచ్చు. కానీ రాష్ట్ర విభజన అనంతరం నంది అవార్డులకు సంబంధించి నా విషయం మసకబారినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ఇవ్వడం అనేది సినీ రంగానికి ప్రోత్సాహం కలిగించే విషయం అనడం కూడా అతిశయోక్తి కాదు. కానీ గత ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం అక్కడ అధికార మార్పిడి జరగడం అయితే మనం చూసాము. అనంతరం జరిగిన రాజకీయ కావచ్చు, సినీ పరిణామాల క్రమంలోనే అక్కడ నంది అవార్డుల పంపిణీ అయితే పూర్తిగా నిలిచిపోయింది కూడా. కానీ అప్పుడు పాలకవర్గాలు నంది అవార్డులకు సంబంధించి నిరాసక్తతను ప్రదర్శించిన నేపథ్యంలోనే అక్కడ నంది అవార్డుల పంపిణీని ఇవ్వడాన్ని మూలకు పెట్టేశారు. అయితే ఇటీవల కాలంలో తాజాగా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి దూకుడుగా వెళ్తున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్కడ నంది అవార్డులకు సంబంధించి అధికారికంగా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ రాష్ట్ర సినిమా, సాంస్కృతిక, ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఆయన వైజాగ్లో పర్యటిస్తూ దీనికి సంబంధించి ప్రకటన చేయడమే కాకుండా త్వరలో అవార్డులకు సంబంధించి ప్రకటన చేయడం జరుగుతుందని చెబుతూనే మరోవైపు నంది అవార్డులే కాకుండా నంది నాటకోత్సవాలను కూడా, నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించే క్రమంలో నాటకోత్సవాలకు సంబంధించి కూడా అవార్డులు ఇస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం తరఫున కొంచెం నిదానంగా వ్యవహరించిన మాట మాత్రం వాస్తవేనని, జరిగిన తప్పిదాన్ని మాత్రం కందుల దుర్గేష్ ఒప్పుకున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అధికారికంగా ప్రకటన అయితే చేశారు. దీంతో సినీ రంగం పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకైతే డోకా లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు పాలక వర్గాల్ని తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఇప్పటికే కల్చరల్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఫిలిం నగర్లో, జూబ్లీస్లో అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వైజాగ్లో కూడా ఇలాంటి దీనికి అనుబంధంగానే ఫిలిం క్లబ్ కోసం, కల్చరల్ సెంటర్ కోసం స్థలం కేటాయించడం జరిగింది. అక్కడ బిల్డింగ్ అవన్నీ కూడా నిర్మాణం పూర్తయిన సందర్భం కూడా ఉంది. కారణం ఏంటంటే అక్కడ అరకు కావచ్చు, ఇటు అనేక సినిమా షూటింగ్స్ లొకేషన్స్కు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం కూడా ఎంతో అనుకూలమైన ప్రాంతాలు కావడంతో ఆ ప్రాంతాన్ని, సినీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక లక్ష్యంగా ప్రభుత్వం కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చూశాము. ఆ పరిస్థితిని మళ్ళీ తాము కంటిన్యూ చేసే విధంగా అధికార ప్రకటన అయితే అక్కడి సినిమా, ఆటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు ఏపీ సినీ రంగం కూడా సమీప భవిష్యత్తులో కేర్ ఆఫ్ అడ్రస్గా వైజాగ్ను ఎంచుకునే పరిస్థితిపై మాత్రం ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అనంతరం దానికి సంబంధించి కూడా తదుపరి చర్యలకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రకటించిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వం నంది అవార్డులకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని అధికారికంగా ప్రకటించడం విశేషం.